హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. మనం చాలా అనుకుంటాం, ఏ ఒక్కటి మనది కాదు, మన సొంతం కాదు. చీకటి పడితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఎవరిది కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, అలాగే మనదైన రోజు వినయంగా ఉండాలి. ఒక్కరోజు కూడా మనది పూర్తిగా కానప్పుడు మనం మాత్రం అన్నీ మన రోజులు మనకే కావాలి, అన్ని రోజులు మనకే కావాలి అనుకుంటాం. అదైతే తప్పకుండా జరగదు. అందుకని మనం మన రోజు అయినప్పుడు మాత్రం మౌనంగా ఉండాలి. ఇది చూడండి, గోల్డ్ మనం వేసుకొని బయటకు వెళ్తాం కదా, అప్పుడు చెమటలు పట్టేసి అదంతా డస్ట్ పడి ఉంటుంది కదా, అవి ఇంటికి వచ్చిన తర్వాత లైట్గా బయట వేసి లైట్గా ఇలా తుడవాలి. ఇలా బయట పైన తుడిచి స్టోన్స్ మీద తుడవాలి. బ్యాక్ సైడ్ మాత్రం విభూతితోని జస్ట్ విభూతికి ఒక క్లాత్ ముంచి జస్ట్ విభూతితో తుడిచేసి నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, కొత్తగా మెరుస్తాయి. అందుకని ఏ వస్తువులైనా సరే స్టోన్స్ మీద కాకుండా మిగతాయి మాత్రం మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనం నీరు అప్పుడప్పుడు మనం వాటిని క్లీన్ చేసుకునే అవసరం కూడా ఉండదు. చాలా మెరుస్తాయి, చాలా బాగుంటాయి. మనం ఆ చెమటతోని ఆ తడితాను వస్తువులు అలాగే మనం బాక్స్లో పెట్టేసుకొని మనం బీరువాలో పెట్టేసుకుంటాం. అది పాడవుతుంది కొద్ది రోజులకి. మళ్ళీ అక్కడ అదేంటి షాప్కి పట్టుకెళ్ళి మళ్ళీ అవన్నీ చేయించుకోవాలి, అంత మంచిది కాదు. మనం ఎప్పటికప్పుడు ఇలాగే నీట్గా క్లీన్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అదే గోల్డే కాకుండా 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇలా బ్యాక్ సైడు మాత్రం మనం విభూతితో మాత్రం తుడుచుకోవాలి. ఎప్పటికీ కూడా బ్యాక్ సైడ్ విభూతితో తుడుచుకుంటే ఫ్రెష్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగో ఇలా మనం ఇయర్ రింగ్స్ అవనివ్వండి, లేకపోతే రింగ్స్ అవనివ్వండి, ఏవైనా సరే ఇలా తుడిచేసుకొని నీట్గా బాక్స్లో సర్దేసుకోవాలి. అంతేకాని మనం తెచ్చింది అలా తెచ్చేసి పెట్టేస్తే మాత్రం అస్సలు బాగుండవండి. ఇలాగా నీట్గా చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మనం ఏ వస్తువులైనా సరే మనం మొత్తానికి తెచ్చిన వెంటనే క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇక చూడండి, ఇయర్ రింగ్స్ ఇవి స్టోనీ కాబట్టి ఒట్టి క్లాత్తో తొడిచేసుకుంటే పని చేస్తుంది అన్నమాట. ఇలా ఇదిగో ఇలా స్టోన్స్ ఒకటి క్లాత్తో తుడిచేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. ఇవి స్టోన్స్ ఉన్నాయి కదా, అందుకనేసి. చూసారా, బాగుందా? ఇలా చేస్తారు కదా. నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.